హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, ఏదో కొబ్బరితో రెసిపీ చేస్తున్నానని. అదేనండి ప్రసాదాలకన్నీ చేసే కొబ్బరన్నం. అన్నం పెట్టేసాను, ఇది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి. కడాయి పెట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి తిరువాత కాబట్టి. ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోవడానికండి స్టార్టింగ్. అవి చిటపటలు అన్న తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. బాగా వేగిపోయిన తర్వాత, అంటే బాగా కాదు, ఒక 70% వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. తర్వాత అయిపోయిన తర్వాత కొబ్బరి మిక్సీకి వేసుకున్నాము. ఇది పొడి పొడిగా వేసుకోవాలండి, ముద్దగా చట్నీ లాగా కాదు. వాటర్ ఏది అవసరం లేదు. మీ ఇంట్లో కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుములో తురమండి, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. నా దగ్గర కొబ్బరి తురుము లేదు, పచ్చి కొబ్బరి తురుము. ఇంకా ఇది ఫ్రై చేసుకొని వేడి అన్నం చేసుకొని తింటాం కదా, అది వేసి కలపడమే. రుచి మాత్రం అద్దిరిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.